ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్యాక్ సైడ్ ఇలా స్క్వేర్ నెక్ వచ్చినప్పుడు పైపింగ్ ఎలా చేసుకోవాలి నార్మల్ పాదంతోటే. అలానే ఈ నెక్ డిజైన్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి. కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా అయితే చూద్దాము ఈరోజు వీడియోలో. ఫస్ట్ మనము నార్మల్‌గా నెక్ ఎలా కట్ చేసుకుంటామో అలాగా లైనింగ్ పైన కట్ చేసుకుంటాం కదా! అయితే ఇది వచ్చేసి మనకి 9 ½ వచ్చింది చెస్ట్. అంటే టోటల్‌గా మనకి 38 సైజ్ అలా వస్తుంది. కింద నడుము వచ్చేసి 34, 33 అలా ఉంది. హైట్ వచ్చేసి చూడండి మనకి 15 ఇంచుల హైట్ వచ్చింది. దానికి ఖర్చులతో కలుపుకొని ఇలాగ 15:30 అయితే పెట్టుకున్నాను నేను. మనకి నెక్ విడ్త్ ఇవి ఎంత పెట్టుకోవాలి అంటే డీప్‌ని బట్టి పెట్టుకోవాలండి. ఇది బాగా ఓవర్ డీప్. అందుకోసం అయితే నేను షోల్డర్ టోటల్ 5 ½ పెట్టుకొని నెక్ విడ్త్ అనేది 2 ½ పెట్టుకున్నాను. పైన చిన్న షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు పైన ఎంత పెట్టామో కింద దానికంటే పెంచుకోవాలి. ఇక్కడ మనకి 11 ½ వచ్చింది చూసారు కదా డీప్ అనేది. పైన 2 ½ పెట్టాం కాబట్టి కిందన 3 ఇంచ్ పెట్టుకుంటే మనకి స్క్వేర్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు పైన 2 ½ పెట్టి కింద కూడా 2 ½ పెడితే ఇలా గ్లాస్ షేప్‌లో అయితే కనిపిస్తుంది. అదే కింద పెంచుకున్నామంటే ఇలా కరెక్ట్‌గా స్క్వేర్ వస్తుంది. అర్థమైంది కదా! ఇలా మార్క్ చేసుకొని మనము కట్ చేసుకోవాలి. ఇలా మెయిన్ పీస్ పక్కన పెట్టేసుకొని లైనింగ్ పైన కరెక్ట్‌గా ఇలా స్క్వేర్ ఎలా అయితే డ్రా చేశారో అలా కట్ చేసుకోండి. మీ నెక్‌ని బట్టి మీరు స్క్వేర్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ పైన లైనింగ్ అనేది పెట్టేసుకొని రివర్స్ చేసేసుకోవచ్చు. కొత్తవారైతే ఇలా పై వైపున అంటే మెయిన్ పీస్ అనేది మంచి వైపు పైన పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టుకొని స్టిచ్ వేసి రివర్స్ చేసుకోండి. ఒకవేళ మీకు పైపింగ్ కావాలి అంటే నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. ఇలా లోపల సైడ్ పెట్టుకోవాలి. మెయిన్ పీస్‌కి లోపల సైడ్‌న లైనింగ్ పెట్టేసుకొని పాదం ఖర్చు ఉండేలాగా. పాదం ఖర్చు అంటే ఇలా కరెక్ట్‌గా ఈ పాదం పక్క నుంచి ఇలా స్టిచ్ రావాలి. దీన్ని పాదం ఖర్చు అంటారు. పావించి కరెక్ట్‌గా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ కార్నర్‌కి వచ్చిన తర్వాత కూడా మనము మార్కింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి ముందుగానే. చూడండి కరెక్ట్ పాయింట్ అనేది ఇలా తిరగాలి. ఇలా వచ్చేలా చూసుకొని స్టిచ్ వేసుకోండి. కార్నర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా! మనకి కరెక్ట్‌గా తిరగాలి అంటే పాయింట్ అనేది కరెక్ట్‌గా మార్క్ చేసుకొని నీడిల్ అనేది ఇక్కడ దింపుకొని మళ్ళీ ఇలా మన వైపుకి అదే పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ చేసుకుంటూ రండి. ఈ కార్నర్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కొత్తవారైతే నిదానంగా స్టిచ్ చేసుకోండి. కార్నర్స్ పర్ఫెక్ట్‌గా వస్తేనే మనకి స్క్వేర్ నెక్ అనేది కరెక్ట్‌గా నీట్‌గా కనిపిస్తుంది. అర్థమైంది కదా! ఇటు సైడ్ కూడా అదే విధంగా నీడిల్ అనేది దింపుకొని మళ్ళీ ఇటు సైడ్‌కి పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ నేను రివర్స్ చేయట్లేదు కాబట్టి చుట్టూ ఇలా మెయిన్ పీస్‌ని లైనింగ్‌ని అటాచ్ చేసుకున్నాను లోపల సైడ్ పెట్టుకొని. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా కట్ చేసుకోండి. ఈ కార్నర్ వచ్చిన దగ్గర చిన్నగా టక్ ఇచ్చుకోవాలి. ఇలా మనం కుట్టిన కుట్టు దగ్గర వరకు ఉండాలి. అలా అని కుట్టు కట్ అవ్వకుండా ఇలా చిన్నగా టక్ ఇచ్చుకోండి 2 కార్నర్స్‌లో. అర్థమైంది కదా! ఇలా ఇచ్చుకున్న తర్వాత మనము పైపింగ్ చేసుకుంటాం. పైపింగ్ కోసం అయితే క్రాస్ పీసులు తీసుకోవాలి. స్క్వేర్ నెక్ అయినా కూడా మనం ఇలా క్రాస్ పీసులు వేస్తే నీట్‌గా వస్తుంది ఫినిషింగ్ అనేది. 1.25 తీసుకున్నాను వెడల్పు అనేది. క్రాసు ఉండేలాగా జాయింట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఇలా పెట్టుకొని జాయింట్ చేశారంటే చూడండి వి షేప్‌లో వస్తుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా క్రాస్ పీసులు జాయింట్ చేసేటప్పుడు ఒక క్రాస్ ఇటుంటే ఒక క్రాస్ అనేది దానికి ఆపోజిట్‌లో ఇలా పై వైపుకి పెట్టేసుకొని ఒక పాదం ఖర్చు అనేది ఇలా స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదా! నేనైతే ఇక్కడ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను పైపింగ్ కోసం ఆపోజిట్ కలరు. మీరు ఏది బావుంటదో దాన్ని బట్టి తీసుకోండి. శారీలోంచైనా క్లాత్ అనేది. ఇలా రెడీ అయింది చూసారు కదా! ఇలా వస్తుంది మనం క్రాస్ పీసులు జాయిన్ చేస్తే నీట్‌గా. క్రాస్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. క్రాస్ జాయిన్ చేసుకోవడం వల్ల. దానివల్ల సాగినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక పీసు ఇలా జాయిన్ చేసేటప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా వి షేప్‌లోకి ఇలా వేలు అనేది మధ్యలో పెట్టుకొని వి షేప్‌లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్రాస్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకు అన్నీ కూడా కుట్లు అనేది లోపలికే వస్తాయి దీనివల్ల. అన్నీ కూడా ఒకే వైపుకొస్తాయి. మీరు ఒక్కొక్కసారి కొత్త వాళ్ళు జాయిన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఒకటి పైకి, ఒకటి లోపలికొస్తది కదా! ఇలా వి షేప్‌లో పెట్టుకొని ఇంకోటి అటాచ్ చేసుకోవడం వల్ల చూసారా? అన్నీ ఇలా ఒకే సైడ్‌కొస్తాయి లోపల ఖర్చులనేది. ఇలా ఒకసారి ట్రై చేయండి కొత్తవారైతే. మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఖర్చు అనేది ఓపెన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం. ఇక్కడ లోపలికనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక పావించ్ అనేది ఖర్చనేది లోపలి సైడ్‌కి పెట్టుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఈ ఖర్చొచ్చిన దగ్గర కూడా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోండి. మనకప్పుడు పైపింగ్ అంతా కూడా ఈక్వల్‌గా వస్తుంది. ఇక్కడ మనకి కుట్టనేది వేసాం కదా! ఇది ఇలా పై వైపుకొచ్చేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని బ్లౌజ్‌కి పాదం ఖర్చుండేలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ కుట్టనేది పై వైపుకే ఉందా లేదా చూసుకోండి. అర్థమైంది కదా! పావించ్ అంటే ఇలా పాదం ఖర్చు కరెక్ట్‌గా ఉండాలి. చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు మెయింటైన్ చేసుకోండి. ఈ కార్నర్స్‌లో ఇందాక ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అలా మార్కింగ్ చేసుకొని కార్నర్ అనేది కరెక్ట్‌గా నీడిల్ అనేది దింపుకోవాలి. ఇక్కడ మనం ఏమి ఫోల్డింగ్ చేయక్కర్లేదండి. పైపింగ్ క్లాత్ గానీ, కిందన గానీ కరెక్ట్‌గా ఇలా తిప్పేసుకొని మనం స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి. అటు సైడ్ క్లాత్ అనేది చూడండి స్ట్రెయిట్‌గా తిప్పాను కదా! ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి. ఇలా పెట్టకూడదు. ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని పాదం ఖర్చు ఉండేలాగా చివరి వరకు స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఖర్చు అనేది ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ కార్నర్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని మనం కట్ ఇచ్చాం కాబట్టి మనకి స్ట్రెయిట్‌గా తిరిగిపోతుంది. ఇలా కరెక్ట్‌గా నీడిల్ దింపుకొని మళ్ళీ ఇటు సైడ్‌కొచ్చాక కూడా స్ట్రెయిట్‌గా తిప్పుకోవాలి ఇలాగా. దీనివల్ల ఫోల్డింగ్ అవ్వదు మనకి కార్నర్‌లో. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. మీరు ఫోల్డింగ్ చేశారు అంటే పైపింగ్ నీట్‌గా రాదు. ఇలా టక్ ఇవ్వడం వల్ల మనము ఓపెన్ అయిపోతుంది ఇలాగా స్ట్రెయిట్‌గా వస్తుంది. ఇలా చివరి వరకు కుట్టేసుకోండి.
ఇప్పుడు వేసిన పైపింగ్ క్లాత్‌కి కూడా చిన్నగా టక్ ఇచ్చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇలా వస్తుంది చూసారా? స్ట్రెయిట్‌గా వస్తుంది. ఎక్కడ ఫోల్డింగ్ చేయలేదు మనం. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి. కార్నర్స్‌లో ఇలా టక్ ఇచ్చుకోవడం వల్ల నీట్‌గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇది 12 నంబర్ థ్రెడ్ అండి. నార్మల్ పాదంతోటే వేసుకోవచ్చు. సన్నగా వస్తుంది. కరెక్ట్‌గా మనం వేసిన కుట్టు మీదనే ఈ థ్రెడ్ పెట్టేసుకొని ఇలా టైట్‌గా పట్టుకోవాలి. థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుంటే ఇలా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు రెండిట్లకి మిడిల్‌లో స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే. నేను ఎక్కడ పాదాన్ని గాని ఏమి సెట్ చేయలేదు. నార్మల్ పాదాన్నే పెట్టాను. ఇలా 12 నంబర్ తీసుకున్నాము అంటే థ్రెడ్ అనేది పైపింగ్ థ్రెడ్ చాలా సన్నగా వస్తుంది. పట్టుకునే విధానంలోనే ఉంటుంది. థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా మనం క్లాత్‌ని ఫోల్డ్ చేసామంటే మనకి నీట్‌గా వస్తుంది. ఈ కార్నర్‌కొచ్చిన తర్వాత కూడా కరెక్ట్‌గా ఇలాగా లోపటి సైడ్ ఉందా లేదా థ్రెడ్ అనేది మనం వేసిన కుట్టు దగ్గరే ఉందా లేదా ఇలా చూసుకోవాలి. దీన్ని టైట్‌గా పట్టుకోవాలి. ఎక్కడ లూజ్ ఇవ్వకూడదు కార్నర్ వచ్చిన దగ్గర. అర్థమైంది కదా! ఇలా టైట్‌గా పట్టేసుకొని స్ట్రెయిట్‌గానే పెట్టుకోండి. ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా చూసుకోవాలి. చూసారు కదా! ఎక్కడ ఫోల్డింగ్ అవ్వకుండా నిదానంగా స్టిచ్ చేసుకోండి. కొత్తవారైనా కూడా నిదానంగా స్టిచ్ చేస్తే చాలా నీట్‌గా వస్తుంది మనకి ఫినిషింగ్ అనేది. చూసారు కదా! స్ట్రెయిట్‌గానే పెట్టాను నేను. ఎక్కడ ఫోల్డింగ్ అవ్వకుండా ఇలా స్ట్రెయిట్‌గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. రెండిట్లకి మిడిల్‌లోనే స్టిచ్ పడేలాగా చూసుకోండి. ఇలా మనం థ్రెడ్ అనేది ఎప్పుడు కూడా లోపల మనం ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడే పెట్టుకొని టైట్‌గా పట్టుకోవాలి. ఇలా కింద నుంచి పైనుంచి కూడా వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ వేసుకోండి. ఈ కార్నర్ వచ్చిన దగ్గర కూడా సేమ్ అదే విధంగా నీడిల్ అనేది ఇలా దింపుకొని స్ట్రెయిట్‌గా ఇలా టైట్‌గా పట్టుకొని స్ట్రెయిట్‌గా తిప్పుకోండి. ఎక్కడ క్రాస్ అవ్వనివ్వకండి. ఇలా టైట్‌గా పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. చూసారు కదా! చాలా ఈజీగా ఉంటుంది. మనం స్క్వేర్ నెక్‌కి కూడా ఇలాంటి పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. నార్మల్ మిషన్ తోటే కూడా వేసుకోవచ్చండి థ్రెడ్ పైపింగ్ అనేది. చూసారు కదా! చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకోవడమే. ఇలా వచ్చింది కదా! ఇప్పుడు లోపటి సైడ్ టక్ ఇచ్చుకోండి కార్నర్‌లో. దీనివల్ల మనకి ఫోల్డింగ్ అనేది నీట్‌గా వస్తుంది. లేదనుకోండి మనకి పైకి లేచినట్టుగా వస్తుంది. అలా కాకుండా ఇలా టక్ ఇచ్చాము అంటే మనకి నీట్‌గా తిరుగుతుంది స్క్వేర్ అనేది. ఇప్పుడు లోపటి సైడ్ ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఈ కార్నర్‌కొచ్చిన తర్వాత కూడా ఈ చివరకనేది నీడిల్ దింపుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. ఇటు సైడ్ నుంచి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ప్రతి కార్నర్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. లోపల కూడా చూసారా ఎంత నీట్‌గా ఉందో? ఇలా మనం నార్మల్ పాదంతోటే ఇలా పైపింగ్ అయితే చేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ స్క్వేర్ నెక్ మూలలు కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో? ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా రెడీ అయింది కదా! ఇప్పుడు నెక్ డిజైన్ కోసం ఎలా తీసుకోవాలో చూడండి. సారీ కలర్ వచ్చేసి ఇదొచ్చింది మనకి. సారీలో క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. మీకు ఒకవేళ సారీలో క్లాత్ సరిపోతే స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఇలా చెక్ చేసుకోండి. నెక్ ఇలా పెట్టుకొని మీకు కరెక్ట్‌గా సరిపోతుందా లేదా ఎంతొచ్చిందో చూసుకోండి. వచ్చిన దానికంటే కూడా ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఫస్ట్ ఇలా చెక్ చేసుకోవాలి ఎంత కావాలి మనకనేది. ఇక్కడ చూసారా 9 అలా వచ్చింది. దానికంటే ఎక్స్‌ట్రా నేను తీసుకుంటున్నాను. ఒక 11 ఇంచెస్ వరకు తీసుకుంటే మంచిది. లోపల మనకి ఎక్స్‌ట్రా ఉంటేనే బావుంటుంది కదా! అలానే 4 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. నేనైతే 3 తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కరెక్ట్‌గా మంచి వైపు అనేది లోపలికి ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ చేసేసుకోండి. రివర్స్ చేస్తాం కాబట్టి ఎప్పుడు కూడా మంచి వైపు అనేది లోపటి సైడ్‌కి ఉండాలి. ఇలా స్టిచ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా రివర్స్ చేసుకోండి. నేనైతే ఇక్కడ లూప్ టర్నర్‌తో రివర్స్ చేస్తున్నాను చూడండి. ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి హుక్ ఉంటుంది కదా! దీన్ని ఇలా పెట్టుకొని ఇలాగ క్లోజ్ చేసేసుకొని ఇలా రివర్స్ లాగేసామంటే వచ్చేస్తది ఈజీగా. మీకు ఒకవేళ ఇలా రావట్లేదు అంటే స్క్రూ డ్రైవర్‌తో గాని దేనితో అయినా కూడా రివర్స్ చేసుకోవచ్చు. ఒకవేళ లూప్ టర్నర్ లేదు అంటే. అర్థమైంది కదా! ఇలా రెడీ అయిపోయింది. అయితే ఈ కుట్టు అనేది మనకి బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోయేలాగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌కి పెట్టినప్పుడు ఈ కుట్టు అనేది బ్యాక్ సైడ్‌కి వెళ్ళేలా ఇలా పెట్టుకోండి. ఐరన్ చేసుకున్నా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని మిడిల్ మార్క్ చేసుకోండి. దీన్ని మనం ఇలా ప్రిల్స్ పెట్టేసుకొని మిషన్ పైన గాని స్టిచ్ చేసుకోవచ్చు. లేదా సూది దారంతో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్లౌజ్‌కి ఎలా అటాచ్ చేసుకోవాలో చెక్ చేసుకోవాలి కదా! ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకోండి. లోపలికనేది ఎక్స్‌ట్రా క్లాత్ వచ్చింది చూసారు కదా! ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కరెక్ట్‌గా బ్లౌజ్‌ననేది మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని, కరెక్ట్‌గా మనం ఎక్కడి నుంచి వేసుకోవాలో మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. కరెక్ట్‌గా ఉందా లేదా కార్నర్స్ అంతా చూసుకోండి. పైనుంచి మనం ఒక 3 ఇంచెస్ గానీ, 2 ½ గానీ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు కింద నుంచి కూడా ఒక 1 ½ అలా మార్క్ చేసుకోండి. అంటే మనకు కనిపించాలి కదా గ్యాప్ అనేది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతొచ్చిందో చూసుకొని, కరెక్ట్‌గా మనం మిడిల్‌కి చూడండి. ఈ రెండిట్లికి మిడిల్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మిడిల్ మార్క్ చేసుకోండి. అప్పుడు మనకి ఈక్వల్‌గా కనిపిస్తాయి అన్నీ కూడా. ఇలా మార్క్ చేసుకున్నాం కదా! అటు సైడ్ కూడా మార్కింగ్ పడేలాగా ఇలా పెట్టుకొని, ఇలా మార్క్ చేసేసుకోండి. అయితే మీరు నార్మల్‌గా ఇలా పెట్టి స్టిచ్ చేసేసారనుకోండి, మనకి డాట్స్ వేసాక బ్లౌజ్ అనేది ఇలా బ్రాడ్‌గా వస్తుంది నెక్. అలా కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనము ఇలా డాట్స్ అనేది వేసేసుకోవాలి. ఇవి మోడల్ అనేది స్టిచ్ చేయకముందే డాట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ డాట్ మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి ఏసేసుకుంటున్నాను. కిందన హాఫ్ ఇంచ్ కాడ్నుంచి ఇలా పైన 4 ఇంచెస్ వరకు వేసుకోవాలి. డాట్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ బ్లౌజ్ హైట్‌ని బట్టి ఉంటుంది. ఇక్కడ 4 ఇంచెస్ వరకు డాట్ వేసుకున్నాను. కిందనైతే పైపింగ్ చేసుకోండి లాస్ట్‌లో. ఇప్పుడు చూసారు కదా! ఇలా వచ్చింది నెక్ అనేది. డాట్ వేయడం వల్ల మనకి బ్రాడ్ అనేది కొంచెం ఇలా సాగినట్టొస్తుంది. ఇప్పుడు వేసుకోవడం వల్ల మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఇలాగా
మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. మనకి ఎలా వస్తుంది గ్యాప్ అనేది. ఇలా చూసుకొని కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకోండి. నేను మొత్తం కూడా 3 సెట్ చేసుకున్నాను. చూడండి మనం మార్కింగ్ ఎక్కడైతే చేసామో అక్కడ వచ్చేలా ఇలా పెట్టుకున్నాను. కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఇలాగా. మనం ఎప్పుడు కూడా లూజ్ ఇవ్వకూడదు. ఇలా మనం నెక్ అనేది సాగినట్టు పెట్టుకొని ఆ తర్వాత పెట్టుకోవాలి. మీరు ఒకవేళ దగ్గరగా పెట్టేసారనుకోండి మనకి లుగ్గొచ్చేస్తుంది. అలా కాకుండా నెక్ అనేది మనకి వీపు మీదకి వెళ్ళినప్పుడు ఎలాగా బ్రాడ్‌గా వస్తుందో అలా పెట్టుకున్న తర్వాత ఇవి అటాచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పట్టినట్టు లేకుండా ఉంటుంది. ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి ఇలా స్టిచ్ వేసేసుకోండి. నేను చూపిస్తున్నట్టు పైపింగ్ పక్కనే మనం స్టిచ్ వేసాం కదా! అక్కడి నుంచి వచ్చేలాగా రౌండ్ మొత్తం కూడా ఈ స్క్వేర్ మొత్తం కూడా స్టిచ్ చేసుకున్నారు అంటే మనం ఎక్కడ స్టిచ్ చేసామో కూడా తెలీదు నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్ మార్కింగ్స్ అనేది చేసుకోండి. చూడండి పైకి వెళ్ళే కొద్దీ మనకి పెద్దగా వచ్చింది ఈ నెక్ అనేది. అంటే మనకి బ్రాడ్‌గా వస్తుంది కదా! వీపు మీదకి వెళ్ళేసరికి అలా పెట్టుకోవాలి. ఇప్పుడు మిడిల్ అన్నీ మార్క్ చేసాం కదా! సూది దారంతోటి ఇలాగ నాట్స్ వేసేసుకోండి. మిడిల్ కరెక్ట్‌గా మార్క్ చేసుకొని అన్నీ ఈక్వల్‌గా వచ్చినాయో లేదో చూసుకొని అప్పుడు నాట్స్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పైకొచ్చేసి మనం ఇక్కడే బటన్ కూడా వేసేసుకోవచ్చు. నాట్స్ అనేది ఫస్ట్ కిందన వేసుకోండి. ఇప్పుడు పైకనేది ఇలా తీసుకొని ఇక్కడ బటన్స్ స్టిచ్ చేయాలనుకుంటే బటన్స్ వేసుకోవచ్చు. లేదంటే ఇలా వదిలేసినా పర్లేదు. నేనైతే ఇక్కడ బ్లౌజ్ కలర్ బాగున్నాయని చెప్పి ఇలా బటన్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా! ఇలాగా బ్యాక్ సైడ్‌కి తిప్పుకొని నాట్స్ వేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటాయి. ఫ్యాషన్‌గా ఉంటుందండి ఇలాంటి మోడల్స్ అనేది. మనం స్క్వేర్ నెక్ వచ్చింది అంటే ఇలాంటి మోడల్స్ వేసుకోవడం చాలా ఈజీ కదా! చూసారు కదా! ఫైనల్‌గా మనకి బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. చాలా బావుంటుంది. నడానికైతే పైపింగ్ వేసుకోండి. లుక్ అయితే చాలా బావుంటుంది. కొత్తవారు కూడా ఈజీగా ట్రై చేసే మోడల్స్ అండి. ఫైనల్‌గా చూసారా ఎంత బావుందో? వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా ఎంకరేజింగ్‌గా ఉంటుంది.